మాతృదేవతాభ్యో నమః, పితృదేవతాభ్యో నమః, ఉమామహేశ్వరాభ్యో నమః. ఉమామహేశ్వరులు అందరినీ కూడా ఆరోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి కాపాడాలని కోరుతున్నాం. ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈ రోజున మూగజీవాల యొక్క ప్రేమ గురించి విశ్లేషణ ఇచ్చుకుందాం. సుబ్బయ్య అనేటువంటి ఆయన ఒక గ్రామంలో ఆవులను పెంచుతూ ఆవు పాలు అమ్ముకుంటూ వ్యాపారం చేసుకుంటూ వస్తున్నాడు. అలా కొంతకాలానికి ఒక ఆవు అనారోగ్యంతో ఇదైపోయింది. అప్పుడు వైద్యుని పిలిచి, దీనికి ఆవు పాలు ఎప్పటికి ఇస్తుంది, ఏంటి, దీని వైద్యం ఎలా చేయాలి ఏంటి అని అడగ్గా, ఇది 5-6 నెలల వరకు కోలుకోదు, 5-6 నెలలు వైద్యం చేస్తేనే కోలుకుంటుంది, లేకపోతే చనిపోతుంది, అప్పటి వరకు ఇది పాలు ఇచ్చేటటువంటి స్థితికి రాదు అని చెప్పాడు. అప్పుడు ఆ సుబ్బయ్య ఆలోచించాడు, ఇది పాలు ఇవ్వదు, కొట్టిపోతుంది, ఆ వైద్యం చేయించాలి, వైద్య ఖర్చులు అవుతాయి, దీనికి గడ్డి తజమాయన్ని పోషణ ఖర్చు అవుతుంది, చాలా అవుతుంది, కాబట్టి దీన్ని అడవిలో వదిలిపెట్టేద్దామని నిర్ణయించుకున్నాడు. ఎంచుకొని వైద్యం చేయించకుండా అడవిలోకి తీసుకువెళ్ళిపోయి అడవిలో వదిలిపెట్టేశాడు. అడవిలో 2 రోజులు తిరుగుతూ అది స్పృహ పడిపోయింది అనారోగ్యంతో. అప్పుడు ఆ పక్కగా ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి రామయ్య అనే దంపతులు అదే మార్గంలో, అడవి మార్గంలో పోతూ ఈ ఆవును చూశారు. అయ్యో, అడవిలో ఆవు ఇదైపోయింది, అనారోగ్యంతో ఉన్నట్లు కదా వాళ్ళు గ్రహించారు. దానికి సేవలు చేశారు. ఇంటికి తీసుకువెళ్ళారు. ఇంటికి తీసుకువెళ్ళి వైద్యుని పిలిచి ఇంకా వైద్య సేవలన్నీ చేసిన తర్వాత అది త్వరలోనే కోలుకున్నది. వాళ్ళు ఆ భార్యాభర్తలు ఇద్దరూ కూడా ఆవుని చాలా ప్రేమగా పెంచుతూ వచ్చారు. అలా పెంచుతున్నందువల్ల ఆ ఆవు కూడా ఆ ప్రేమను పెంచుకుంది. ఆ తర్వాత 1 సంవత్సరం జరిగింది. ఆ సంవత్సరం తర్వాత సుబ్బయ్య ఆ గ్రామానికి రావడం జరిగింది. ఆ సుబ్బయ్య ఈ ఆవును చూడటం వల్ల, ఈ ఆవు నాది కాబట్టి, నేనే దానికి యజమానిని కాబట్టి నేను తీసుకువెళ్తాను అని చెప్పాడు. చెబితే అలా కుదరదు, మేము పెంచుకున్నామని చెప్పగా వాళ్ళ ఇద్దరికి పంచాయతీ ప్రెసిడెంట్ గారు తీర్చడానికి వచ్చారు. ఆ ప్రెసిడెంట్ గారు, ఇలా ఈ సమస్యను తీర్చడానికి నాకు కూడా సమస్యగానే ఉంది. ఆవును మీరు చిన్నప్పటి నుంచి సుబ్బయ్య పెంచాడు, ఆ తర్వాత వదిలిపెట్టినందువల్ల రామయ్య దంపతులు దాన్ని పోషించి మళ్ళా దానికి ఆరోగ్యాన్ని సంప్రదించారు, కాబట్టి అది నేను చెప్పడానికి కాదు, ఈ ఆవు ప్రేమతో ఎవరి దగ్గరికి అయితే వస్తే వాళ్ళు తోలికి వెళ్ళండి అని చెప్పారట. చెప్పి ఆ ఆవును వదిలిపెట్టారు. ఎప్పుడైతే ఆ విధంగా ఆవును వదిలిపెట్టారో ఆ ఆవు ఈ రామయ్య అనే దంపతుల దగ్గర వచ్చి నిలబడదట. అప్పుడు అందరూ కూడా ఇదే తీర్పు, తనే ఎక్కడైతే కోరుకుందో అక్కడ ఇవ్వాలి అని చెప్పి అందరికీ కూడా ఇచ్చాడు. కాబట్టి మూగజీవాల యొక్క ప్రేమ ఇలా ఉంటుందని తెలియజేస్తుంది. స్వస్తి సర్వే జనా